హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింతాలి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను హైదరాబాద్లో ఉన్నానండి. హైదరాబాద్లో కూడా ఎక్కడ అనుకుంటున్నారా? ఇది వచ్చేసి చార్మినార్ దగ్గర అనమాట. చార్మినార్ దగ్గర నైట్ టైం అయితే చాలా బాగుంటుంది కదా. చూడండి ఎంత బాగుందో కదా. అది కూడా రంజాన్ టైంలో అయితే చాలా కలకల్లాడుతూ ఉంది. మొత్తం చూడండి ఎంత బాగుందంటే. నేనైతే కొంచెం లేట్గా వెళ్ళాను, ఎందుకంటే క్రౌడ్ అయితే చాలా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి నేనైతే చిన్న చిన్న షాపింగ్స్ కూడా చేశాను. నేను ఏమేమి చేశానో కూడా మీకైతే చూపిస్తాను కూడా. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఈ ఏరియా అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్నారు కదా, చూసిన వాళ్ళందరూ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఎందుకంటే మీరు ఎంతమంది, నా వీడియో ఎంతమంది వరకు వెళ్ళింది, ఎంతమంది చూస్తున్నారు, ఎంతవరకు రీచ్ అయిందో కూడా నాకు తెలియాలి. అంటే ఒక చిన్న మెసేజ్ అయితే చెయ్యండి, ఓకేనా? ఇదిగో చూడండి, ఇక్కడ బ్యాంగిల్స్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో కదా. చూడండి ప్రతి ఐటెం కూడా, అది రంజాన్ టైంలో ఇంకా సూపర్ అంటే సూపర్ కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ. హ్యాంగింగ్స్ కానీ ఇంకా చాలా చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి. సూపర్ అంటే సూపర్ ఉందండి. అది ఇంకా రేపు పండగ రోజు అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, మట్టి గాజులు, మెటల్ గాజులు, చిన్నపిల్లలు అన్నీ ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏమీ ఉండదు. చాలా అంటే చాలా బాగున్నాయి. అందులో ఇది వచ్చేసి రంజాన్ సీజన్ కదా, సో ముస్లిమ్స్ అయితే చాలామంది ఉన్నారు. ఇదిగో చూడండి, క్లిప్స్ కానీ ఇంకా జ్యువెలరీ ఐటెం కూడా ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, చిన్నపిల్లల వాచెస్ కూడా ఎన్ని రకాల మోడల్స్ అయితే ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. ఇక్కడ బ్యాంగిల్స్ చూడండి ఫ్రెండ్స్, ఎన్ని రకాల మోడల్స్. ఇక్కడైతే మనకి దొరకని మ్యాచింగ్ అంటూ ఉండదు. అన్ని స్టోన్ బ్యాంగిల్సే, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదిగో మెటల్ బ్యాంగిల్స్. వీటిల్లో అయితే నాకైతే కొన్ని నచ్చినాయి, కొన్ని తీసుకున్నాను. నేను మా సిస్టర్ ఇద్దరం కలిసి అయితే షాపింగ్ చేశాము. ఇదిగోండి ఫ్రెండ్స్, నాకైతే ఈ బ్యాంగిల్స్ అయితే బాగా నచ్చినాయి. ఇదైతే ఒక సెట్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా కొన్ని వెరైటీస్ అయితే చూస్తున్నాను, బాగున్నాయి కదా అని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే రెగ్యులర్గా వేసుకునే స్టోన్, అక్కడక్కడ స్టోన్ వచ్చిన బ్యాంగిల్స్ అనమాట. ఇవైతే పెద్దవాళ్ళు వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. ఇక్కడైతే మా మమ్మీకి అయితే చాలా కలర్స్ అన్నీ అయితే తీసుకున్నాము. ఎక్కువ మా మదర్ అయితే ఇట్లాంటివి ఇష్టపడతారనమాట, ఎందుకంటే ఇవైతే గుచ్చుకోకుండా చీరలకు పట్టకుండా ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి ఉన్న కలర్స్ అన్నీ తీసుకున్నాను. ఏ కలర్కి మ్యాచ్ అయ్యేటట్టు అట్లా వేసుకుంటారు కదా అని. ఎందుకంటే పద్దాకే రాము కదా, అందుకని చెప్పి వచ్చినప్పుడే మొత్తం అన్నీ తీసుకుందాము అని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యి వచ్చాము. అక్కడ కలర్స్ అయితే చాలా లైట్ కలర్స్ కూడా, చాలా రకాల కలర్స్ అయితే ఉన్నాయి.
ఫ్రెండ్స్ ఇక్కడైతే గాజుల కలెక్షన్ అయితే చాలా బాగుంది. మీకు ఎవరికైనా ఇక్కడ కనుక నచ్చింది అని ఎవరైనా అడిగితే కనుక నేనైతే మీకు షాప్ పేరు కూడా చెప్తాను. ఇదైతే చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవరైనా ఇటు సైడ్ వచ్చినప్పుడైతే కంపల్సరీ రండి. ఒకసారి అయితే తీసుకున్నా తీసుకోకపోయినా ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది కదా. అందులో రంజాన్ కాబట్టేసి మంచి కలెక్షన్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగున్నాయి. అట్లాగే ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ కానీ క్లిప్పులు కానీ చూడండి ఎంత బాగున్నాయో కదా. ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రోల్డ్ గోల్డ్వి బ్యాంగిల్స్ చాలా తక్కువ రేటుకి అయితే ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇదిగో మనం బొమ్మలు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు కానీ చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మనకి ఇట్లాంటి ప్లేసులు అయితే ఇంకా తక్కువకే దొరుకుతాయి. ఇది పప్పీ పిన్స్ కానీ చిన్న చిన్న పిల్లలకు పెట్టే పప్పీ పిన్స్, స్టోన్ క్లిప్పులు, చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో కదా. చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి. నాకైతే అన్నీ చాలా బాగా నచ్చినాయి. బుట్టలు కానీ అట్లా చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి కదా. ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది కదా. నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి, ఓకేనా. నా వీడియో ఎలా ఉందో కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు వరకు అయితే షాపింగ్ అయితే చేసాం కదా. అయితే హైదరాబాద్ వచ్చినప్పుడు హలీం తినాలి కదా. సో హలీం అయితే తిన్నాము. ఇంకా మాకు ఇష్టమైన ఫుడ్ అయితే ఇక్కడైతే పాయ సూపర్ ఉంటుంది, మటన్ పాయ అన్నారని చెప్పేసి మటన్ పాయ కూడా తిన్నాము. చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్లీ ఇంకా మా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా మెల్లిగా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము.